హాయ్ అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు? చాలా రోజుల తర్వాత వీడియో చేయాలనిపిస్తుంది. ఎందుకంటే ఇండియా నుంచి పార్సిల్ వచ్చింది, అది అమ్మ దగ్గర నుంచి వచ్చింది. సో ఇంకా హ్యాపీగా ఉంటుంది. యాక్చువల్గా మేము ముందే ఓపెన్ చేద్దాం అనుకున్నాం, బట్ ఆనందానికి హద్దులు లేవు, ఆరాటం ఆగలేదు. అందుకని నేను ముందే ఓపెన్ చేసి మళ్ళీ మీకోసం మళ్ళీ అన్ని పెట్టి మళ్ళీ ఓపెన్ చేస్తున్నాం. సో కంటడాయి ఇది ఇండియా నుంచి వచ్చింది. సో ఫస్ట్ అమ్మ పౌడర్స్ అన్నీ పంపించింది. సో ఇదేమో వేపుళ్ళలో యూస్ చేసే పౌడర్, అండ్ ఇది రసం పౌడర్, అండ్ ఇది కంది పొడి, కంది మినపప్పు అన్నీ వేయించి, కందిపప్పు పెసరపప్పు అవన్నీ వేయించి పౌడర్ చేసినవి. అండ్ దిస్ ఈస్ కరివేపాకు పొడి, ఎందుకంటే మా వాడికి ఇది కరివేపాకు పొడి చాలా ఇష్టము, అందుకని కరివేపాకు పొడి. అండ్ దిస్ ఈస్ రాగి పిండి, ఎందుకంటే బలంగా ఉండాలి అని అమ్మ రాగులు తీసుకొచ్చి నానబెట్టి ఎండబెట్టి తర్వాత మొలకెత్తిన తర్వాత పిండి చేయించి పంపించింది. సో ఇది ఇంకా లడ్డూలు, ఆల్రెడీ లడ్డూలాగే ఉన్నా అయినా కూడా మా అమ్మకి సరిపోలేదు అని ఇంకా లడ్డూలు చేసి పంపించింది. సో రవ్వ లడ్డు, కాకపోతే ఇవి చాలా అంటే వారం రోజులు అయింది కాబట్టి గట్టిగా అయిపోయినాయి. సో ఇది రవ్వ లడ్లు. ఇంకా ఇది తర్వాత చూపిస్తా. ఇది సాంబార్ పౌడర్, ఇది ధనియాల పౌడర్. అంటే ఇలా అన్నీ ఇలా చూపించేస్తే మీకేం అర్థం కాదు, బట్ అంటే ఒక్కొక్కట్లో ఏమున్నాయి అనే ఒక అంచనా కోసం చెప్తున్నా. ఇది ఒకటి వెల్లుల్లి పేస్ట్, తర్వాత అమ్మ జంతికలు బాగా చేస్తుంది. అవి అవి మొత్తం తీసే ఇది కూడా లేక తొందరగా ఓపెన్ చేసి తినడం కూడా స్టార్ట్ అయింది. సో ఇప్పుడు అసలైనవి, మనకి నచ్చినవి, మనము మెచ్చేవి, మనకి ఆనందింపజేసేవి చీరలు. చీరలు చూడంగానే ఒక్కొక్కరు ఒక చంద్రముఖిలా తయారైపోతాం అనుకుంటా. సో దిస్ ఈస్ సినరీ, ఇదొకటి. దీని మీదకి 2 బ్లౌజెస్ ఉన్నాయి, అంటే ఇది బ్లౌజ్తో రాలేదు. సో నేనేమనుకుంటున్నా అంటే ఇదైతే బాగుంది అనిపిస్తుంది. తర్వాత ఇంకొకటి కూడా ఉంది దీనికి. సో ఇది ఒక పేరు, ఇట్లా బాగుంది. తర్వాత లేదంటే ఇట్లా బాగుంది. నాకెందుకు ఫస్ట్దే బాగుంది అనిపిస్తుంది. సో ఒకటి. సో ఇదన్నమాట, ఇది ఒక శారీ. నెక్స్ట్ ఇది ఇప్పుడు కలంకారీ అని అనుకుంటున్నా, నాకు పెద్ద చీరల గురించి ఐడియా లేదు. నచ్చింది అంటే తీసేసుకోవడమే, అంతేగాని దాని గురించి పెద్దగా అవగాహన లేదు. సో మీకు తెలిస్తే నాకు చెప్పండి. ఇది కలంకారీ. దీని మీదకి బ్లౌజ్ ఉంది. పెట్టేద్దాం. దీని మీద చక్కగా నాట్యకారులు, కళాకారుల బొమ్మలు అన్నీ ఉన్నాయి. సో అవి. అండ్ ఇంకొకటి పట్టు చీర కాదు, ఇది కూడా ఫ్యాన్సీయే, పట్టు చీర లాంటి ఫ్యాన్సీ చీర లాంటి పట్టు చీర, ఎలా అయినా అనుకోవచ్చు. కాకపోతే దీనికి ఏంటంటే వ్యతిరేకంగా ఇచ్చేటు బ్లౌజ్. అదేమో మీరు రాణి కలర్, ఇదేమో బ్లౌజ్ గ్రీన్ కలర్. ఇదంతా 3 పిల్లల్లాగా అన్నమాట, ఒకరికి ఒకరు వ్యతిరేకంగా. నెక్స్ట్
మడత పెట్టుకున్న తర్వాత మడత పెట్టుకోవచ్చులేమ్మా, చీర చూపించు తల్లి అని అనాలనిపిస్తుందా అంటే నా ఇది ఇంకొక చీర, ఇది నాకు బాగా నచ్చింది. ఇది పండు మిరపకాయ కలర్, పండు మిరపకాయ కలర్. ఇది బ్లౌజెస్ అన్నీ అమ్మ అక్కడ కుట్టించడం కాబట్టి వీటి లేవి నేనేం పెద్ద మోడల్స్ చెప్పి అలా ఏం చేయలేదు, నార్మల్ బ్లౌజెస్సే. ఎందుకంటే పాప అమ్మని నేను కన్ఫ్యూజ్ చేయదలుచుకోలేదు, అందుకని అన్నీ నార్మల్ బ్లౌజెస్సే. నాకు అవే ఇష్టం కూడా. సో అదనమాట. ఇవి చీరల సంగతి అయిపోతే అసలైంది ఇంకొకటి తర్వాత చెప్తాను, చూపిస్తాను అన్నాను కదా. ఇవి పక్కన పెట్టేద్దాం. ఇవి క్లిప్పులు ఏమిటో నిధుల్లోంచి తీసిన. మధ్యలో హ్యారీ పాటర్ ఎందుకు వచ్చిందా? తర్వాత నిధులు, ఇవన్నీ నిధులు. He wants to be in the video. He wants to be in the video. ఓకే, ఇవన్నీ క్లిప్పులు, చిన్న చిన్న క్లిప్. ఇవన్నీ ఇక్కడ కూడా దొరుకుతాయి, కాకపోతే ఇక్కడ అంటే ఒక 10,000 పెట్టాలి. మన ఇండియా కాబట్టి హాయిగా మనకి నచ్చినవి కొనుక్కోవచ్చు, అది సంగతి. ఎలా ఉన్నాయి ఒకటి, తర్వాత షాపే కొనేద్దాం అనిపించింది నిజంగానే. అది చాలా చిన్న షాప్, అమ్మ వాళ్ళ దగ్గర ఉన్న చిన్న షాప్ అది, కానీ చాలా బాగా పెట్టుకుంది అమ్మాయి. అన్ని వెరైటీస్, మోడల్స్ నాకు చాలా ముచ్చటగా అనిపించింది నిజంగా. అసలు అన్నీ కొనేయాలి అనిపించింది. నేను వీడియోలో సెలెక్ట్ చేయడం కాబట్టి కొన్నిటి వరకే పరిమితం చేసుకున్నాం, కానీ మళ్ళీ మాత్రం మళ్ళీ ఛాన్స్ దొరికినప్పుడల్లా షాప్ మీద, షాప్లో ఉన్నాయన్నీ తెప్పించేసుకోవడమే. ఏంటో చెప్తున్నాడు మా వాడు అక్కడి నుంచి, నాకు అర్థం కావట్లేదు ఏంటది. షాప్ పేరా? సారీ అండి, షాప్ పేరు చెప్పమంటున్నాడు మా వాడు, కానీ ఆ షాప్ పేరేంటో నేను కనుక్కోలేదు. కానీ బట్ నెక్స్ట్ టైం కనుక్కొని చెప్తా. కానీ నాకు మాత్రం నిజంగానే నచ్చింది. అసలు చిన్న షాపు, ఎంత బాగా పెట్టుకున్నారు, ఎంత బాగా ఆర్గనైజ్ చేసుకున్నారు. ఆ అమ్మాయిని కానీ, చిన్న అమ్మాయి 20 ఉంటాయేమో, కానీ ఎంత ముచ్చటగా షాప్ మేనేజ్ చేసుకుంటా, పిల్లల్ని చూసుకుంటా. ఈ రోజుల్లో పిల్లలు చాలా తెలివిగా మంచిగా ఉన్న టైంని యూటిలైజ్ చేసుకుంటూ ఉన్నంతలో వాళ్ళ కెరీర్ని డెవలప్ చేసుకుంటున్నారు, మెచ్చుకోవాల్సిందే అది. సో నాకు మాత్రం బాగా నచ్చింది. నాకు కూడా అన్నీ బాగా అంతా ఒక 10 నిమిషాల్లో మళ్ళీ చెప్తున్నాడు మా వాడు. ఏంటో చెప్పినానా? From now on, my name is Harry Potter. From now on, I'll be in every single video. I hope you think I'm cute. Yes. సో ఇవి ఎస్, మా వాడు క్యూటే, మా వాడి ఫ్రెండ్ అంతకన్నా క్యూట్, హ్యారీ పోటర్ గారు. అది సంగతి. తర్వాత ఇవి చిన్నవి బుజ్జిగా ఉన్నాయి, భలే క్యూట్గా ఉన్నాయి. నెమలికలు అసలు ఎంత బాగా చేస్తున్నారు కదా, అసలు మెచ్చుకోవాలి. అసలు ఈ రోజుల్లో క్రియేటివిటీ ఒక్కొక్కరికి అలా ఇలా ఉండట్లేదు. క్రియేటివిటీలో అందరూ మాస్టర్ డిగ్రీలు చేస్తున్నారు. మొత్తం ఒక చిన్న సైజు దుకాణమే ఉంది నీట్గా. ఇవన్నీ నాకు బుజ్జిగా నచ్చినాయి, చిన్నవి అంతే చిత్తగించవలే. ఇవి చిత్తగించవలే. ఇంకా అన్నీ పెట్టేద్దాం, దుకాణాన్ని బంద్ చేద్దాం. చూస్తున్న మీ అందరికీ చాలా థ్యాంక్ యూ.
అండ్ నా సెలెక్షను మీకు నచ్చింది అని అనుకుంటున్నా. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. And also, we both hope that you like and subscribe. అట్లీస్ట్ ఎస్. అండ్ ఒకటి చెప్పాలనుకుంటున్నా, అంటే మాది అసలే బుజ్జి ఛానల్, జస్ట్ ఇప్పుడిప్పుడే శ్వాస తీసుకుంటున్న బుజ్జి పాపాయి కాబట్టి అందరూ చూస్తున్నారు. కానీ అట్లీస్ట్ అది బాగుందో బాగాలేదో, లేకపోతే అంటే నేను ఎలా ఈ యూట్యూబ్ ఛానల్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలో తెలియాలంటే మీరు ఒక లైక్ చేయడమో, లేదంటే అట్లీస్ట్ డిస్లైక్ చేయండి. దానివల్ల అయినా తెలుస్తుంది, ఓకే ఇది నాది వీళ్ళకి నచ్చట్లేదు, సో నన్ను నేను మార్చుకుంటా, లేకపోతే ఇంకేదైనా మీకు నచ్చేది చేయడానికి ట్రై చేస్తా. సో అట్లీస్ట్ ఒక చిన్న కామెంట్ పెట్టండి. అందరూ కామెంట్స్ పెట్టద్దు అని అనుకుంటా ఉంటారు, బట్ నాకు పెట్టండి. బట్ అది ఎంకరేజ్ చేసేలాగా ఉన్నా నేను తీసుకుంటా, లేదు అట్లీస్ట్ దాని మీద ఏదన్నా ఆపోజిట్గా ఉన్నా కూడా నన్ను నేను మార్చుకొని ఇంకొంచెం డెవలప్ చేసుకోవడానికి ట్రై చేస్తాను. సో ప్లీజ్ మీ అమూల్యమైన అభిప్రాయాలని షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మీ ఇష్టం, ఎందుకంటే అది మీ అభిప్రాయానికి సంబంధించింది. బట్ వీడియో నచ్చిందా లేదా అనేది మాత్రం ఖచ్చితంగా చెప్పండి. ప్లీజ్ comment on my channel, please. And also, some people, I know that the comment section might be off, but from now on we'll on it. Yes. So if there's like any comments or videos we should do next, you can type in the comments below. Yes. And also our items will be in the description. And ఇంకొక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇప్పుడు చాలా పోటీ ప్రపంచం కాబట్టి చాలా మంది చాలా రకాలుగా వీడియోస్ చేస్తున్నారు. ఇప్పుడు సో మీ అమూల్యమైన సలహాలు కూడా మాకు ఇవ్వండి. ఎలాంటి వీడియోస్ చేస్తే బాగుంటుంది, దేని గురించి అయినా. మేము యూకేలో ఉంటున్నాం కాబట్టి మీరు యూకే గురించి అయినా తెలుసుకోవాలి అంటే, ఇప్పుడు చాలా వరకు యూకే గురించి అందరూ చాలా పోస్టులు పెడుతున్నారు, చాలా ఉంటున్నాయి. సో మీకేమన్నా కావాలి, ఏమన్నా కొత్తగా ఏమైనా తెలుసుకోవాలి అనుకుంటే తప్పకుండా అది కూడా పెట్టండి. వీలైనంత వరకు ఐ వాంట్ టు గివ్ మై 100% బెస్ట్. సో ప్లీజ్, థ్యాంక్ యూ and keep supporting me. Thank you. I hope you like and subscribe. Yes. Or else you don't know what will happen.